పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నింపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రేమైనటువంటి యూట్యూబ్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రేమైన వారలారా, ఈ సమయంలో ఒక చిన్న భాగమును ద్వారా మీ ముందుకు యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని సంగతులు, ఆ మాటలను తీసుకురావాలని ప్రభు పేరిట ప్రేరేపించబడిన వాడనై ఈ సమయంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తుంటున్నాను. ఆ మాటలను కొంచెం మనం పరిశీలన చేస్తాం. సత్యవేద గ్రంథం బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ కొద్ది చిన్న భాగాన్ని ఆధారం చేసుకొని కొద్ది నిమిషంలో దేవుని మాటలు మీ గమనానికి తీసుకొని రావాలని ప్రభు పేరట ప్రేరేపించబడిన వాడినై ఈ సమయంలో ముందుకు వస్తుంటున్నాను. ఆ మాటలను దేవుని వాక్యంలో నుండి మనం చూడక మనకు ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచ్చిన భాగము ద్వారా మరి వీక్షిస్తున్న ప్రజలతోనూ, విఘ్నులైన వారితోనూ, వక్తలతోనూ, భారతీయులే కాక ప్రపంచ దేశాలలో ఎవరైతే ఈ మాటలు వీక్షిస్తుంటున్నారో, వింటున్నారో వారందరిలో మీ కార్యం జరిగించమని, మరి నీ నిమిత్తము ఎందుకు ఇలా చేస్తున్నారో, వాటిని అనుభవించడం వల్ల ఎందుకు ధన్యులు అవుతున్నారో ఆ మాటలను సత్యవేద గ్రంథం బైబిల్లో నుంచి చూడగలిగేటట్లు కృప చూపించమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి వీక్షిస్తున్న వారందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ సమయంలో తిరిగి మరలా మీ మధ్యకు రావడానికి ఓ ప్రత్యేకమైన ఉద్దేశము ఉంటున్నది. ఇప్పటి వరకు మీరు మరి యూట్యూబ్లో ప్రేక్షకులుగా చూసినటువంటి, వీక్షించినటువంటి వీక్షకులందరినీ బట్టి ఆ మాటల ద్వారా అనేకులు విని వీక్షించటం వల్ల మరి ఆత్మీయమైన క్షేమాభివృద్ధి పొందిన వారు అనేకులు ఫోన్ కాల్ ద్వారా మరలా మాతో మాట్లాడుతూ ప్రార్థన సహాయం చేస్తూ ఇంకా అనేకమైనటువంటి వర్తమానముల ద్వారా, అనేకమైనటువంటి దేవుని మాటల ద్వారా, ఇంకా క్రొత్త విధానంలో యూట్యూబ్లో వీడియోస్ని అప్లోడ్ చేయండి అని అనేకులు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతున్నటువంటి, మరి ఈ పరిచర్య కొరకై ప్రార్థిస్తున్నటువంటి వారందరికీ కూడా మరి వీక్షిస్తున్న వారు, విఘ్నులైన వారు, భారతీయులు, దేశ విదేశాలలో ఉన్నటువంటి సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి నా శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి మరి హిందూ ధర్మంలో అనుసరిస్తున్నటువంటి సహోదరులు వారందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా మతపిచ్చగలిగినటువంటి మతోన్మాదులుగా ఎవరైతే ఉంటూ సంఘాలకు, దేవుని మందిరాలకు, విశ్వాసులకు, ప్రార్థనకు వెళ్తున్న వారి మీద, మరి దేవుని సేవకుడి మీద, పాస్టర్ గారి మీద అనేక రకాలైనటువంటి ప్రమాదాలు కలిగిస్తూ ఒక్కోసారి వారి మీద దాడి చేస్తూ మరి మారణాయుధాల ద్వారా ఆయా రకాల కర్రలే కాక రాళ్లే కాక మారణాయుధాల ద్వారా దాడి చేస్తున్నటువంటి మతోన్మాదులను దృష్టిలో పెట్టుకొని అంత మాత్రమే కాదు, అనేకుల్ని దాడి చేయటమే కాక మరి కొట్టి చంపబడినటువంటి వారు కూడా లేకపోలేదు. అంటే అలాంటి
మరి దుష్టాభిప్రాయం కలిగినటువంటి మతోన్మాదులు కూడా ఉంటూ ఉన్నారు. మరి ఇంత చేస్తున్నప్పటికీ క్రైస్తవులు ఎందుకు మరి సేవకులే కానీ పాస్టర్సే కానీ మరి విశ్వాసులే కానీ యేసుక్రీస్తు నమ్మిన వారు ఎందుకు మన మీద ప్రతిచర్య తీసుకోవడం లేదు? కాబట్టి మనం ఏం చేసినా వీరు మౌనంగానే ఉంటారు, వీరు ఏమి చేత కాని వాళ్ళు అనుకున్నటువంటి వారు కూడా మరి కొంతమంది మతోన్మాదులు మరి భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ఉన్నారని, మరి ఆయా రకాలుగా నార్త్ ఇండియాలో కూడా మరి సౌత్ ఇండియాలో కూడా ఇలాంటి మతోన్మాదులు ఉన్నారని మనము యూట్యూబ్లో మరి సోషల్ మీడియాలో అనేకుల్ని విషయాలను అనేక వీడియోలను వీక్షిస్తూ ఉంటున్నాము. అయితే ప్రభు నా హృదయం నుంచిన భారాన్ని బట్టి కొన్ని మాటలు మీ గమనానికి తీసుకొని రావాలని, మరి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా వారి భౌతికమైనటువంటి జీవనములో మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవనం ఎలాగనో జీవించాలి, ఎలాగన యేసుక్రీస్తు నమ్ముకున్న వారు జీవించాలన్నటువంటి సత్యాలను దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనము చూస్తాము. ఆ తర్వాత మతోన్మాదులకు సంబంధించినటువంటి మరి కొంతమంది ఎవరైతే క్రైస్తవుల మీద మరి దేవుని మందిరాల మీద విశ్వాసుల మీద దేవుని నమ్ముకున్నటువంటి వారి మీద దాడులు చేస్తున్నారో వారి విషయంలో మరొక వీడియో ద్వారా మీ ముందుకు రావాలని నేను ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. అయితే ఈ సందర్భంలో మాత్రము యేసుక్రీస్తునందు మరి విశ్వాసం ఉంచిన వారు లేక పాస్టర్స్ అయినా సేవకులైనా మరి అనేకులు దాడులకు ఎందుకు గురి అవుతున్నారు, మరి కారణం ఏంటి అనే భాగాన్ని మీ ముందుకు తీసుకురావాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. కనుకనే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా నిమిత్తము అనే మాటని వాడుతూ ఉంటున్నారు. ఆ తర్వాత మనం చూస్తే ఆయన కొరకు లేక సువార్త కొరకు ఎవరైతే ఇలాంటి దాడులకు గురవుతున్నారో లేక ప్రాణాలు అర్పిస్తుంటున్నారో వారి విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎందుకు ఇలాంటి క్రైస్తవులు దాడులు చేస్తున్నా మౌనంగా ఉంటున్నారు, చంపుతున్నా మౌనంగా ఉంటున్నారు అనేటువంటి విధానాన్ని మరి ఇటు క్రైస్తవులకే కానీ అటు సేవకులకే కానీ అటువంటి మతోన్మాదులకే కానీ ఈ విషయాన్ని విశదీకరించేలా వారి దృష్టికి తీసుకురావాలని ప్రభు పేరట ప్రేరేపించబడిన వాడని ఈ వీడియో ద్వారా మీ గమనానికి మీ ముందుకు వస్తుంటున్నాను. చూడండి, సత్యవేద గ్రంథము బైబిల్ కనుక మనము పరిశీలన చేస్తే ఆ మాటలను మీతో పంచుకోవడానికి ముందు ఒక చిన్న భాగాన్ని దేవుని వాక్యంలో నుండి మనము చూస్తుంటున్నాము. దాని ముందుగా ఈ మత్తయి సువార్త యొక్క అనుభవాలను కొన్ని మీ గమనానికి తీసుకురావాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. అదేమనగా సత్యవేద గ్రంథం బైబిల్లో దాదాపుగా 66 పుస్తకాలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే బైబిల్ అనగా మరి పుస్తకాల సముదాయము అని వాడబడుతూ వచ్చింది. కాబట్టి కొంతమందికి ఏమనుకుంటుంటే బైబిల్లోనే ఎక్కడైనా చూపిస్తారా అన్నటువంటి విధానంలో ప్రశ్నించినటువంటి వారు కూడా లేకపోలేదు. ఒకవేళ వారు ఇస్లామీ వారైనా లేక వారు నాస్తికులైనా లేక వారు మతోన్మాదులైనా సరే గ్రంథము అని రాయబడింది, గ్రంథము అని రాయబడింది. గ్రంథముల సముదాయము బిబ్లాస్ అని రాయబడినటువంటి విధానానికి ఉన్న అర్థం. కాబట్టి గ్రంథముల సముదాయము అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ 40వ పుస్తకం మత్తయి సువార్త అనేది ఈ పుస్తకము పరిశుద్ధ గ్రంథములో 40వ పుస్తకముగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇది క్రీస్తు శకము 58వ కాలము, క్రీస్తు శకము 58వ సంవత్సరం నుంచి రాయబడినటువంటి విధానాన్ని చూపిస్తుంది. దీన్ని గ్రంథకర్త మత్తయి దీన్ని రాసినట్టుగా మనం చూస్తాం. పూర్వం ఆయన పేరు లేవిగా కూడా మనము గమనిస్తాము. అయితే ఈ 28 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకంలో 1000 లేక 1071 వచనము రాయబడి ఉంది. ఇందులో యేసుక్రీస్తుని ఈ మత్తయి గారు రాజుగా ఈ లోకానికి పరిచయం చేస్తూ వచ్చాడు. ఈ పుస్తకము సారాంశం ఏంటంటే ఒక యూదుడు యూదులకు రాసినటువంటి సువార్తనే ఈ మత్తయి సువార్త. ఈయన పేరు ఈ మత్తయి పేరు పూర్వము లేవిగా మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో
29వ వచనంలో మనం చూడవచ్చును. అయితే 60 వచనములు యేసుక్రీస్తు ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను యెషయాలోని యూదులకు చెప్పబడుతూ వచ్చాడు. మెస్సీయనే అనే యూదులకు చెప్పబడుతూ వచ్చాడు. అంటే మెస్సీయ వస్తాడని వారు ఈనాటి వరకు కూడా ఎదురు చూస్తున్నాడు. ఆ రాబోయే మెస్సీయ ఎవరో కాదు, ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు వారని 60 వచనములు ఈ మత్తయి సువార్తలో మత్తయి గారు ఎత్తి చూపించినట్టుగా మనం గమనించవచ్చును. రాజ్యం అనే మాట ఈ మత్తయి సువార్తలో 55 పర్యాయములు, పరలోక రాజ్యము అనే మాట 32 పర్యాయములు రాయబడి ఉంది. అయితే మలాకి గ్రంథం మత్తయి సువార్తకు మధ్యకాలము దాదాపుగా యూదులకు చీకటి కాలమని 400 లేక 450 సంవత్సరాల వరకు వారికి ఏ ప్రవక్త లేడని, ఆ కారణం చేత చీకటి కాలమని నామకరణం చేయబడుతూ వచ్చినటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఈ మత్తయి సువార్త గురించి అనేకమైనటువంటి సత్యాలు రాయబడి ఉన్నవి. కనుక ఇంకా ఈ సమయంలో నేను దాని గురించి ఎక్కువగా ప్రస్తావన చేయడానికి ఇష్టపడడం లేదు. కనుక మనం అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలకడమే కాదు, కానీ ఈ దినాల్లో ఎన్నో రకాలుగా దాడులు చేస్తున్నటువంటి విధానాన్ని కూడా మతోన్మాదుల ద్వారా దేవుని మందిరాలు కానీ, చర్చిలు కానీ, లేక విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పాస్టర్స్ కానీ ఎన్నో రకాలుగా దాడి చేయబడుతున్నటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటున్నాం. గత దినాల్లో చూస్తే సుబ్బరావులమ్మ మరి మార్టూరు మండలము బొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి దాదాపుగా వృద్ధురాలు ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా ఒక మతోన్మాది రాయితో దాడి చేసి ఆమెను కొట్టి చంపినట్టుగా మనము యూట్యూబ్లో సోషల్ మీడియాలో వీక్షిస్తున్నటువంటి విధానమే. అంత మాత్రమే కాదు రెడ్డిచింతల ప్రదేశంలో ఒక రెడ్డి గారు పాస్టర్ గారిని గొడ్డలితో దాడి చేసినటువంటి పరిస్థితి. ఆయా రకాలుగా తెలంగాణలో చూస్తే మరి బైబిల్స్ తగలబెట్టడము, మందిరాలు కూల్చివేయడము, మరి విశ్వాసాల మీద దాడి చేయడము, సేవకుల మీద, పాస్టర్స్ మీద దాడి చేయడము, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇంత జరిగినా ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి బోధలు ఎలాంటివంటే, ఈ సత్యవేద గ్రంథం అనేది చాలామంది కొంతమంది మతోన్మాదులు అనుకుంటారు, ఆ నల్లట్టల పుస్తకం ఒకటి పట్టుకొని ఆ శవవార్త పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, మా ఇళ్ళ దగ్గరికి మా వీధులకు వస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకొకలా మాట్లాడుతున్నారంటే ఆ 1500 పేజీల పుస్తకం ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అనుకుంటారు. ప్రియుడా సహోదరి సహోదరుడా, భారతదేశంలో ఉన్నటువంటి వక్తలకు, విఘ్నులకు, అలాంటి మత పిచ్చగలిగినటువంటి మతోన్మాదులకు యేసుక్రీస్తు నామంలో చేతులు జోడించి చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏమని బోధిస్తూ వచ్చాడో, ఈ లోకములో ప్రకటిస్తూ వచ్చాడో యావత్తు మానవ కోటికి. ఒక సహోదరుడు అంటున్నాడు, ఆయన డాక్టర్గా ఉంటే బాగుండేది, వైద్య డిపార్ట్మెంట్లోనే అలాగనే తను స్థిరపడితే బాగుండేది. మరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ శవ వార్త పట్టుకొని వస్తున్నారు అంటున్నాడు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, ఎక్కడో విదేశంలో పుట్టినటువంటి ఆ దేవుణ్ణి గురించి, ఆ శవ వార్తకు సంబంధించిన వ్యక్తిని గురించి, ఆ బైబిల్ దేవుని గురించి మాకెందుకు చెప్తున్నారు, మా దేశంలో ఎందుకు ప్రకటిస్తున్నారు అనేటువంటి విధానాన్ని కూడా మనం గమనిస్తున్నారు. ఆయన ఎవరో కాదండి, భాస్కర్ రాజు గారు. ప్రేమైనటువంటి సహోదరులారా, ఇలాంటి భాస్కర్ రాజు గారికి కూడా ఇందు మూలముగా యేసుక్రీస్తు నామంలో తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, మరి భాస్కర్ రాజు గారికి చరిత్ర తెలియదేమో, భారతదేశం ఎక్కడుందో తెలుసా? భాస్కర్ రాజు గారు, నీకే చెప్పేది మాట. ప్రపంచమంతా కూడా 7 ఖండాలుగా విభాగించబడుతూ వచ్చింది. అయితే ఆ 7 ఖండాల్లో ఒక ఖండమే ఆసియా ఖండము. ఆసియా ఖండము ఒక భాగమే భారత భూభాగం అండి. ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారో, మరి ఏ ఉద్దేశంతో ఆయన ఇలాంటి పదాలు వాడుతున్నాడో. ఎక్కడో విదేశీయుడు అంటున్నాడు. మరి అలాగనుకున్నప్పుడు భారతదేశం ఎక్కడుంది? ఆసియా ఖండములో ఉంది. అప్పుడు మరి భారతదేశము ఆసియా ఖండములో ఉందంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించాలి. అలాగనుకుంటే భారతదేశంలో ఢిల్లీని చూడని వాళ్ళు కోకొల్లల మంది ఉంటారు.
ఈ 29-30 రాష్ట్రాలలో, ఈ రాష్ట్రాలలో మరి ఢిల్లీని చూడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి భారతదేశంలో నేనెప్పుడు ఢిల్లీకి పోలేదండి, నేనెప్పుడు ఢిల్లీని చూడలేదండి, కాబట్టి ఢిల్లీ భారతదేశానికి చెందింది కాదంటమా? ఒకవేళ అది అంటే ఇక వాడికంటే బుద్ధిహీనుడు లేడనమాట, వాడికంటే బుద్ధిహీనుడు లేడు. అలాగనే ఆసియా ఖండములో భారతదేశం ఉందంటే ఆసియా ఖండములోనే యేసుక్రీస్తు నాథుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యుగ పురుషుడు, శక పురుషుడు, రక్షకుడిగా. అంటే ఇప్పుడు సంబంధం లేదని ఎలా చెప్తావు, ఎలా విదేశీయుడని చెప్తావు? ఒక్కసారి ఆలోచించాలి. విఘ్నులైన వారు, ముఖ్యంగా భాస్కర్ రాజు లాంటి వారికి కూడా ఈ విషయాన్ని నేను తెలియపరుస్తుంటున్నాను. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, భారతదేశంలో హిందువులుగా, ముస్లిమ్స్గా, బౌద్ధులుగా, జైనులుగా, సిక్కులుగా అనేకులు సహోదర సహోదరీలు ఒకే ఉద్యోగంలో, ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు, ఒకే చోట ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు, ఒకే కళాశాలలో ఒకే గదిలో చదువుకుంటున్నారు, ఒకే రంగంలో ఉద్యోగం చేస్తున్నారు, అన్ని చోట్ల ఒకే వాహనంలో, బస్సుల్లో, విమానాల్లో కూడా ప్రయాణం చేస్తున్నారు. చూడండి, ఒకే వీధిలో నివాసం చేస్తుంటున్నారు. మరి అయినప్పటికీ ఇలాంటి మత పిచ్చగలిగినటువంటి వారు కొంతమంది మత ఉద్రేకములు లేపుతున్నటువంటి విధానము, సహోదరుల మధ్యన, భారతీయుల మధ్యన మరి విభేదాలు పుట్టిస్తూ వారి పబ్బం గడుపుకున్నటువంటి వారు కొంతమంది ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇలాగున ఎవరైతే ఇలాంటి మాటలు క్రీస్తుని గురించి దుష్ప్రచారం చేస్తే దుష్టాభిప్రాయం కలిగి ఉంటారో వారు అలాగనే చెప్పడం ద్వారా ఒక ప్రముఖుని గురించి చెడ్డగా చెప్తే ఈ లోకములో వారు సెలబ్రిటీస్ అవుతారని కొంతమంది అభిప్రాయం కూడా ఉందేమో. మరి నా పూర్తి విషయాలు తెలియదు. కానీ ఇలాగనే ఎందుకు దుర్బోధలు చేస్తున్నారు, ఇలాగన ఎందుకు విషము వెళ్ళగ్రక్కుతూ ఉంటున్నారు? ఒక్కసారి ఆలోచించవలసిన విషయము. ఇప్పుడు నువ్వు ఎవరిని సేవిస్తున్నావో, ఎవరిని పూజిస్తున్నావో వారి గురించి సేవించే వ్యక్తిని, పూజించే వ్యక్తిని నీ భక్తి ఏదో నువ్వు కాపాడుకో. చేతైతే సహాయపడు. ఒక వ్యక్తి దుర్మార్గంలో ప్రవర్తిస్తున్న వారిని అతనికి సన్మార్గంలోకి నడువు అని చెప్పడము నీ దృష్టికి తప్ప? నీ దృష్టికి అది బుద్ధిహీనతనా? నీ దృష్టికి అది నేరమా? ఒక్కసారి ఆలోచించండి. సన్మార్గంలో నడువమని చెప్పడం తప్ప? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక మతం కాదండి, ఒక మార్గము. సన్మార్గమునకు ఆయన మార్గమైంటున్నాడు. ఆయన నిత్య జీవానికి మార్గమైంటున్నాడు. ప్రతి మనిషికి ఆయన మార్గము. నిత్య జీవం పొందాలంటే ప్రతి మనిషికి, అగ్ని కూడా తప్పించుకోవాలని కూడా ప్రతి మనిషికి, వారు భారతీయులైనా ఏ దేశస్తులైనా సరే, ప్రపంచ దేశంలో మానవుడిగా నివసిస్తున్న ప్రతి మనిషికి యేసుక్రీస్తు వారు మోక్షముగా యమగుండం తెప్పించడానికి వచ్చినటువంటి మార్గమై ఉంటున్నాడు. కనుక యోహాను సువార్తలో 14:6 సెలవిస్తూ ఉంది. యేసు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును మోక్షమునకు, పరలోకమునకు రానేరడు అని సెలవిస్తూ ఉంటుంది. కనుకనే ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని, ఒకవేళ యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే నా వరకు నేను బ్రతుకుతున్నా, నా వరకు నేను ప్రార్థనకి వెళ్తున్నా, నా వరకు నేను దేవునికి ఏదో జీవిస్తున్నా, దేవునికి లోబడి ఉంటున్నా, అనుకూలంగా ఉంటున్నా, కాబట్టి నేను ఎవరికి సువార్త ప్రకటించను, ఎవరి దగ్గరికి వెళ్ళను, ఏది చెప్పను అనుకునేటువంటి వారు కూడా ఈ లోకంలో, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో అనేకులు జీవిస్తూ ఉంటున్నారు. కొంతమంది రహస్యంగా యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కూడా ఉంటూ ఉన్నారండి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో సొంత రక్షకుడిగా, వారు యేసుక్రీస్తుని గురించి ఏదో రకంగా దినమునకు, ప్రతి దినము కొంతవరకైనా, 2-3 మాటలైనా, ఒక వ్యక్తికైనా సువార్త ప్రకటించాలనే సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అది ఆజ్ఞగా క్రైస్తవుడు, యేసుక్రీస్తు నమ్మిన ప్రతి వ్యక్తికి ఇదొక ఆజ్ఞగా సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుందండి. ఆ మార్గంలోనే ఈరోజు దినాల్లో అనేకులు మా ఇళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మా వీధికి ఎందుకు వస్తున్నారు, మా ఊరికి ఎందుకు వస్తున్నారు అనుకుంటారు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది దేవుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి హుకుము లాంటిది. దాన్ని పాటించాలి. అది పాటించకపోతే దేవుడు శిక్ష వేస్తాడేమో. కాబట్టి నేను పొందిన క్షేమము మరొక వ్యక్తికి తెలియపరచాలా, నేను పొందిన లాభము మరొక వ్యక్తికి తెలియపరచాలా, నేను దుర్మార్గతను ఎలాగైతే తప్పించబడుతూ వచ్చానో
దుర్మార్గంలో నుండి సన్మార్గంలోకి ఎలాగైతే చేర్చబడుతూ వచ్చానో యేసుక్రీస్తు నామంలో, అలాగుననే దుర్మార్గంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిని సన్మార్గంలోకి నడిపించాలన్నటువంటి ఆ మంచి మనస్తత్వం కలిగి, మంచి అభిప్రాయం కలిగి ఈ మాటలను ప్రకటిస్తూ ఆ కరపత్రికల ద్వారా కానీ, సువార్తల ద్వారా కానీ, చిన్న చిన్న విధానంలో లేదా రోడ్డు మీద వీధిలో మాటలు చెప్తూ బైబిల్స్ పంచుతున్నటువంటి విధానం ఏం చూపిస్తుందంటే, ఒక వ్యక్తినైనా సన్మార్గంలోకి నేను నడిపించాలన్నటువంటి అనేకుల పని లేక కాదు, చేతకాక కాదు, డబ్బులు ఎవడో ఇస్తాడని కాదు, దేవుడి యొక్క ఆజ్ఞను పాటించిన వారై ఇలా ప్రకటిస్తూ ఉన్నామే తప్ప అదేదో లాభాన్ని అపేక్షించి కాదండి. ఒకవేళ అలాంటి వారు ఉన్నారేమో, అయితే వారు ఎలాంటి లాభాన్ని పొందరు, వారు దేవుని వలన నష్టాన్ని పొందుతారన్న సంగతి కూడా యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు మీ గమనానికి తీసుకొని వస్తుంటున్నాను. ఇప్పుడు కొన్ని మాటలు నేను మీ ముందుంచాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతుంటాను. ఎందుకు ఇలా చేస్తూ ఉంటున్నారంటే, చూడండి, మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నాడు, నా నిమిత్తము అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఈ లోకంలో జనులు మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, అబద్ధముగా ఏ నేరము చేయకపోయినా శిక్షిస్తారు. అయినా సరే నా కొరకై మీరు ప్రకటిస్తూనే ఉండాలా. నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రకటిస్తూ వచ్చాను. నన్ను కూడా చిత్రహింసలు పెట్టారు, అవమానపరిచారు, గాయపరిచారు, దుఃఖపరిచారు. చివరికి నన్ను చంపినా సరే దేవుని చిత్తం జరిగించడానికి నేను స్వార్థ ప్రకటించి దుర్మార్గంలో ఉన్న వారిని సన్మార్గంలోకి నడిపిస్తూ వచ్చాను. కనుక నా యందు విశ్వాసం ఉంచిన మీరు కూడా అలాంటి దుర్మార్గంలో ఉన్న మీ సహోదర సహోదరులను సన్మార్గంలోకి నడిపించండి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడైన ఆయన ప్రతి విశ్వాసి, యేసునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆజ్ఞాపించినటువంటి విధానంలో మారు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనకి చూపిస్తూ ఉంటుందండి. అయితే ఈ భాగంలో చూస్తే నా నిమిత్తం అంటే ఎందుకు, ఆయన నిమిత్తము ఏమేమి చేయాలి, యేసునందు విశ్వాసం ఉంచిన వారు అవి చేస్తే ఏమి క్షేమం పొందుతారు, ఏమి లాభము, ఏంటి ఆశీర్వాదం అనే దాన్ని కొన్ని మాటల్లో మనం పరిశీలన చేస్తాం. చూడండి, ఇప్పుడు చూడండి, 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనము 17వ వచనంలో ఇలా రాయబడింది. 17వ వచనంలో, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తేయబడుదురు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు నిమిత్తము అనే మాటను మనం చూస్తున్నాం. ఈ సీట్స్కి ఏంటంటే యేసుక్రీస్తు నిమిత్తము లేక సువార్త నిమిత్తము అనే ఈ శీర్షిక మీద కొన్ని మాటలను మనము మీ ముందుకు ధ్యానాంశముగా తీసుకొని వస్తున్నా అండి. ఇప్పుడు యేసుక్రీస్తు కొరకై ఒక్కోసారి దాడి చేయబడ్డ మాత్రమే కాదండి, ఒక్కోసారి చేయని నేరం మీద కూడా వారు శిక్షను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, అలాంటి పరిస్థితుల్లో కూడా సాక్షార్థమైన జీవితము యేసుక్రీస్తుని నమ్మిన వారు జీవించాలని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుందండి. ఇది మొదటిది. కొట్టినా, తిట్టినా, దూషించినా, దాడి చేసినా దేవుని కొరకై వాటిని సహించి భరించాలని దేవుని వాక్యము సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తారో వారందరూ ఇలాంటి జీవితం జీవించాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకములో అన్ని పరిస్థితుల్లో దేవుని కొరకైన సాక్షార్థమైన జీవితము జీవించాలని మొదటిదిగా సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఇది మొదటిదిగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే 21వ వచనంలో చూస్తే, చూడండి, నేను చదువుతాను. 21వ వచనంలో ఇలా రాయబడింది. 22వ వచనం, మన్నించండి, 22వ వచనం, మీరు నా నిమిత్తము, నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు, అందరి చేత ద్వేషింపబడదురు, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రెండవదిగా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు నా నిమిత్తము లేక నా నామము, యేసు అంటే రక్షకుడు,
రక్షణ నిమిత్తము మీరు అందరి చేత ద్వేషింపబడతారు. కొన్ని పర్యాయములు చూడండి. పురుషోత్తమ చౌదరి గారు, ఆయన భౌతికంగా మనం గమనిస్తే బ్రాహ్మణోత్తముడుగా తను జన్మిస్తూ వచ్చాడు, అందరి చేత ద్వేషింపబడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన కలకత్తా, ఒరిస్సా ఆ ప్రదేశాలలో ఎంతగానో మరి దేవుని కొరకై సాక్షార్థంగా జీవించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎన్నో మరి రచనలు తను రచించిన వాడిగా, ఎన్నో పాటలు పాడినటువంటి వాడిగా, ఆ మహాత్ముడి పుణ్యం ద్వారానే ఈ దినాల్లో భారతదేశంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం అని ఒక పాటల పుస్తకం కూడా రూపించబడుతూ వచ్చింది. భక్తుడు తన అనుభవంలో నుండి ఎన్నో అనుభవాల ద్వారా తన పాటలు రచించిన వాడిగా, మరి స్వరకల్పన గానం చేసినటువంటి వాడిగా కూడా ఉన్నాడని, 4 భాషల్లో ప్రావీణ్యత కలిగిన వాడు కనుకనే ఆయనకు చౌధారి అనే బిరుదు కూడా ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన కూడా ఎంతగానో ద్వేషింపబడుతూ దూషింపబడుతూ వస్తూ వచ్చాడు. కానీ ఇలాగున అనేకులు భక్తులు, సేవకులు, పాస్టర్స్ అనేవారు యేసుక్రీస్తు నమ్ముకునడం ద్వారా మరి కుటుంబ సభ్యుల నుంచి ద్వేషింపబడుతూ వచ్చారు, వెలివేయబడుతూ వచ్చారు, గేలి చేయబడుతూ వచ్చారు, వారి స్థానాన్ని పోగొట్టుకున్నటువంటి వారుగా కూడా ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ దినాల్లోనే మరి ఈ మధ్య కాలంలోనే మరి ఈ నెలలో 2018 సంవత్సరంలో కూడా మనం గమనిస్తే ఒక ప్రదేశంలో, ఆంధ్రప్రదేశంలో వారి జీవితంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారని ఆ గ్రామంలో ప్రార్థనకు వచ్చే వారిని రాకుండా చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, వారు మరి పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఈ కొట్టుకెళ్తే లేక అంగడికి వెళ్తే ఏ సరుకులు కూడా ఇవ్వను లేదు. కాబట్టి అలాంటి వారిని గ్రామం నుంచి వెలివేసినటువంటి పరిస్థితులు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు, వాళ్ళ పేర్లు అన్నీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కనుక ప్రియమైన వారలారా, ఎందుకలా ద్వేషిస్తున్నారు? కారణం ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తే ద్వేషింపబడ్డానికి, దూషింపబడ్డానికి, దాడి చేయబడ్డానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు నమ్మిన వారి కొరకై యేసుక్రీస్తు చెప్పిన బోధలు అలాగున్నాయి. యేసుక్రీస్తు బోధలే అలాగనున్నాయి, అవి ప్రభావితం చేస్తున్నాయి. కనుకనే దేనికైనా సాహసిస్తూ ఉంటున్నారు, అన్నిటినీ భరిస్తూ ఉంటున్నారు. అందుకే ఇక్కడ చెప్తా ఉంది, రెండవది ఏమంటారంటే యేసుక్రీస్తు చెప్తున్నారు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు. ద్వేషింపబడినామని యేసుక్రీస్తుని విడిచిపెట్టకూడదని, ద్వేషింపబడినామని ప్రార్థన విడిచిపెట్టకూడదని, ద్వేషింపబడినామని చర్చికి వెళ్ళకుండా మానుకోవాలని చెప్పలేదండి. ఈ లోకంలో సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా జీవించాలని, యేసుని విడిచిపెట్టమని, యేసునందు నమ్మిక తప్పిపోకూడదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నువ్వు పొందిన రక్షణ కాదని కూడా చెప్తా ఉంది. ఒకవేళ తృణీకరించి, అవమానపరిచి, గేలి చేసి, భరించలేక, తట్టుకోలేక, స్థిరపడలేక, నివాసం చేయలేక, నమ్మలేక, ఆ కష్టాలు, బాధలు, ఆ ద్వేషము భరించలేని పరిస్థితిలో ఉండి ఒకవేళ యేసు క్రీస్తును విసర్జించినట్లయితే నువ్వు రక్షింపబడిన వాడవు కాదు, రక్షింపబడిన దానవు కాదని జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ నీ భర్త హింసించినా, నీ భార్య హింసించినా, నీ పిల్లలు హింసించినా, నీ తోడబుట్టిన వారు హింసించినా, నీ తల్లిదండ్రులు హింసించినా, నీ స్నేహితులు, బంధువులు, నీ కులము, గోత్రం, వంశం, నీ వాడకట్ల వారు, నీ గ్రామస్తులు నిన్ను వెలివేసినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచావు, కలవరపడద్దు, భయపడద్దు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఈ లోకమంతా నిన్ను వెలివేయచ్చు, ఈ లోకమంతా నిన్ను దూషించవచ్చు, ఈ లోకము నిన్ను ధృవీకరించవచ్చు, కానీ యేసుక్రీస్తు నిన్ను అంగీకరిస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె అంటున్నాడు. ఆయన ఆహ్వానిస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను సంరక్షించుకుంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను భద్రపరుస్తాను. అంత మాత్రమే కాదు, నీకు యుగ యుగములు నిత్య రాజ్యములో స్థానం ఇస్తానని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ ఆఫీసులో, నీ కళాశాలలో, నువ్వు ఉన్నటువంటి స్కూల్లో, నువ్వు ఉన్న గ్రామంలో, జిల్లాలో, మండలంలో, రాష్ట్రంలో, నువ్వు ఏ దేశంలో ఉన్నా భయపడాల్సిన అవసరత లేదు. యేసుక్రీస్తును నమ్మినట్లయితే ఆయన కొరకే నువ్వు నిలబడాలా, సహించాలా. ప్రతి దానిలో దేవుని కొరకే యథార్థంగా, నమ్మకంగా జీవించినప్పుడే నువ్వు పొందిన రక్షణ నిజమైన రక్షణని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కనుకనే రెండవది ఏంటంటే ద్వేషింపబడినప్పటికీ భయపడాల్సిన అవసరత లేదు. ఎవరి కొరకు అంటే యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు నిమిత్తము, యేసుక్రీస్తు నామ నిమిత్తము, యేసుక్రీస్తు స్వార్థ కొరకై నువ్వు ఎన్ని పరిస్థితులు వచ్చినా
దేవుని కొరకే నిలబడాలని రెండవదిగా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా గమనిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 6వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 6వ వచనం ఇలా రాయబడుతుందండి. మరియు నా నిమిత్తమై పడనివాడు ధన్యుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా నిమిత్తమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. ఈ దినాల్లో చాలామంది ఇస్లామీ సహోదరులు మరియు హిందూ ధార్మిక గ్రంథాలను సేవిస్తూ పూజిస్తున్నామన్నటువంటి అనేకులు యేసుక్రీస్తు విషయమై అభ్యంతరాలు ఉన్నాయి. కొంతమంది అనుకుంటున్నారు ఆయన మనుగడలోనే లేదు, ఆయన కేవలం కల్పిత పాత్ర అని కొంతమంది అనుకున్నటువంటి వారు బుద్ధిహీనులై అనుకుంటున్నారు. అలాగున్నా బుద్ధిహీనులై అనుకుంటున్నారు. నీకు 30-40 సంవత్సరాలు ఉన్నాయి, ఒకవేళ 70-80 సంవత్సరాలు ఉన్నాయి, 100 సంవత్సరాలు ఉన్నాయి, మొదటి శతాబ్దంలో జరిగిన సంగతి నీకు ఎలా తెలుస్తుంది? ఎవడు చెప్పాడు నీకు? చరిత్ర అనేది చరిత్ర కలిగినటువంటి యేసుక్రీస్తుని అణిచివేసేదిగానే ఉంది. చరిత్ర అది ప్రగల్భాలు, అది మనుగడ సాగించడానికి చరిత్ర కలిగినటువంటి యుగ పురుషుడైన యేసుక్రీస్తుకి చరిత్ర లేకుండా చేయాలని అనుకుంటుంది. కాబట్టి ఈ లోకంలో ఎలాగున్నారంటే తాను అభివృద్ధి పొందడానికి ఒక వ్యక్తిని నాశనం చేయాలి అనుకుంటున్నారు. తాను బ్రతకాలి అనుకుంటే మరో వ్యక్తిని చంపాలనుకుంటున్నారు. కానీ చరిత్రకారులందరూ ఏం చేస్తారంటే తన గొప్ప పేరు కొరకు చరిత్ర కలిగినటువంటి యేసుక్రీస్తుని చరిత్ర లేకుండా చేయాలనుకుంటారు. అది ఎంత మాత్రం జరిగేది కాదు. అలాంటి చరిత్ర పురుషులందరూ ఈ లోకంలో చరిత్రనే ముగించుకొని వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నామమును అనేకులు అంగీకరిస్తున్నట్టు గల కారణం ఏంటంటే చరిత్ర అనడానికి మూలము యేసుక్రీస్తు. కాబట్టి ఆయన హిస్ స్టోరీ, ఆయనే కర్త ఇంటున్నాడు చరిత్రకి. చరిత్ర 2 భాగాలుగా విడిపోయింది ఆయనను బట్టి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని. అంటే చరిత్రనికి మూల పురుషుడే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి చరిత్రకారులు రాయలేదు, చరిత్ర గ్రంథాలలో లేదు. కాబట్టి యేసుక్రీస్తు కల్పిత పాత్ర అనుకునే మూర్ఖులు కూడా లేకపోలేదు. అలాంటి మూర్ఖుల జాబితాలో నువ్వు ఉండకూడదనే ఈ మాటలు నీ కొరకు చెప్తున్నాను. దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడని గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు ఒక ప్రవక్త అనుకునేవారు ఉన్నారు, యేసుక్రీస్తు దాసుడు అనుకునేవారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు శిలువ వేయబడలేదు అనుకునేవారు ఉన్నారు, యేసుక్రీస్తు చంపబడలేదు అనుకునేవారు ఉన్నారు. అయితే బైబిల్లో చరిత్రల ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి శిష్యులు చెప్తూ ఉన్నారు, మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే తాగి పరిశీలించగలిగామో అని వారు సాక్ష్యం ఇస్తుంటున్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా దినాల్లో నేను చంపబడబోతున్నాను, మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు, 3వ దినం ఆయన తిరిగి లేస్తాడు అని కూడా ఆయన తాను గురించి ప్రకటించుకున్నవాడిగా ఉంటున్నాడు. కనుక చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఈనాడు మీరు పాలస్తీనా దేశం వెళ్ళి చూస్తే గెసెమనే తోట సమీపంలోనే ఆయన సమాధి, ఖాళీ సమాధి కూడా ఉంది. అది అరిమత్తయి యోసేపు కొరకు తొలిపించుకున్నటువంటి సమాధి. రాయిలో దానికి పెద్ద బండరాయి కూడా వేస్తూ వచ్చారు. ఆనాడు శిష్యులు ఆనాడు సమాజం అన్నారు, అయ్యా వంచకుడు బ్రతుకున్నప్పుడు ఇలా చెప్పాడు, చనిపోయి 3వ దినం తిరిగి లేస్తానన్నాడు. కనుక వాడు తిరిగి లేస్తాడేమో, వాడి సమాధిని మీరు భద్రపరచండి అంటే ఆనాడు పిలాతు చెప్తూ వచ్చాడు, మీరు ఏమన్నా చేసుకోపోండి అన్నాడు. ఓ పెద్ద బండరాయి తెచ్చి బొండలు బిగించి భద్రపరిచిన అవి తెగిపోయి ఆ బండరాయి తొలగిపోయి యేసుక్రీస్తునాడు మరణమును సమాధిని జయించి మృత్యుంజుడై లేచిన వాడిగా ఉంటున్నాడండి. ప్రియమైనటువంటి వారలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తుని గురించి చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. ఈ దినాల్లో యేసుక్రీస్తు గురించి తప్పుడు పుస్తకాలు కూడా రాసేవారు లేకపోలేదు. ఏమర్థమైందో నువ్వు తప్పుడు పుస్తకాలు రాస్తున్నావు? ఏం తెలుసా నీకు తప్పుడు? నువ్వెంత తప్పుడోడువో యేసుక్రీస్తుని గురించి తప్పు మాట్లాడుతూనే నీకు సంగతి తెలుసండి. మహాత్మా గాంధీని చంపాడన్న ఒక చిన్న కారణం చేత భారతదేశంలో మొట్టమొదటి ఉరి తీయబడినటువంటి వ్యక్తి గాడ్సే గారండి. మహాత్ముని చంపాడు అన్న ఒకే ఒక కారణం,
గాడ్సే గారు ఏ తప్పు చేయలేదు, మరి ఏమీ చేయలేదు. ఆయన ఉగ్రవాది కాదు, దేశద్రోహి కాదు, ఐసిఐసిలో దాని సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. అలాంటి ఒక గాడ్సే గారిని అంతగా భారతదేశంలో మొట్టమొదటి ఉరిదీయబడినటువంటి జాబితాలో ఉన్నది ఎవరంటే గాడ్సే గారే. ఎందుకో తెలుసా? గాంధీ గారిని చంపాడనే ఒక ఉత్తమైనటువంటి వ్యక్తి గురించి తప్పుడు అభిప్రాయం రాసినా, తప్పుడు మాటలు మాట్లాడినా దాని శిక్షను నువ్వు ఒకరోజు భరిస్తావు, దాన్ని అనుభవిస్తావు. అది తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు యందు నువ్వు మా మా నమ్మకం ఉంచడం నీకు ఎంతైనా మంచిది. సద్భావంతో ఆలోచన చేయడం మంచిది. దురుద్దేశంతో ఆలోచించేదానికంటే సదుద్దేశంతో చూడండి. కృష్ణా జిల్లాలో, ఆంధ్రలో పదాన్ని వాడతారు, పచ్చకామర్లైన వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుందని. తప్పుడు వాళ్ళకి ఎవరు చూసినా తప్పుగానే కనపడుతుంది. బట్ యేసుక్రీస్తుని చూడవలసిన కోణంలో చూడు, నీకు అర్థమవుతుంది. ఆయన దాసుడు లేక ఆయన ప్రవక్తను, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో లేదో, ఆయన రక్షకుడో, ఈ దేశానికి ఏం చేశాడో నీకు అర్థమవుతుంది. సదుద్దేశంతో చూస్తే, దురుద్దేశంతో చూడొద్దు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మరియు నా నిమిత్తమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. ఇంగ్లీష్లో మాట ఏమని రాయబడింది తెలుసా అండి? బ్లెస్డ్ పీపుల్ అని రాయబడింది. బ్లెస్డ్ అంటే ఆశీర్వదించబడిన వాడవు అవుతావు. అంటే శాపగ్రస్తమైన జీవితం అగ్నిని తప్పించుకున్న వాడవు అవుతావు. అలాగునని యేసుక్రీస్తు నిమిత్తం అభ్యంతరపడకుండా అంగీకరించిన వారు ఈ దినాల్లో గొప్ప గొప్పవారు, యుగ పురుషులు ఉన్నారు, గొప్ప మహానుభావులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, మార్గదర్శకవంతులైనటువంటి వారు ఉన్నారు, గొప్పవారు. యేసుక్రీస్తుని గురించి అభ్యంతరపడకుండా ఆయనను అంగీకరించిన వారు ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం చరిత్రలో. ఇది మనము మూడవదిగా చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తే, 13వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఇలా రాయబడింది, అయితే అతనితో నేను అతనిలో వేరు లేనందున అతను కొంచెము కాలము నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతరపడును. కాబట్టి వాక్య విషయంలో కొంతమంది అంటున్నారు, నేను పుట్టు క్రైస్తవునేనండి, కానీ నేను ఇలాంటి క్రైస్తవుని, ఇది సరైనది కాదని, యేసుక్రీస్తు గురించి సరైనది కాదని, ఈ బైబిల్ గ్రంథం సరైనది కాదని, ప్రక్షుప్తాలు నిశ్చుప్తాలు ఉన్నాయని, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఇది సరైన ఆధారాలు లేవని, నేను ఇస్లాంని అంగీకరించినాను అని చెప్పుకున్నటువంటి బలహీనులైనటువంటి సహోదరులు ఉన్నారు. యేసుక్రీస్తు నిమిత్తం, వాక్య నిమిత్తం అభ్యంతరపడి, అంటే సరైన ఆత్మీయత లేనటువంటి వ్యక్తులు, వారు హిందుత్వాన్ని పుచ్చుకున్నటువంటి బలహీనులైనటువంటి సహోదరులు కూడా ఉన్నారు. ఈరోజు అలాంటి వారి ద్వారానే ఆటంకాలు, అభ్యంతరాలు, అలాంటి వ్యక్తులే యేసుక్రీస్తు చరిత్రను గురించి తప్పుడు అభిప్రాయం కలిగి, అతను గ్రహించలేక, సరైన గ్రహింపు లేక, బుద్ధిహీనమైన ఆలోచనలతో బుద్ధిహీనమైనటువంటి రచనలు చేసి బుద్ధిహీనమైన పుస్తకాలు రాసి పబ్బం గడుపుకునే వారు కూడా ఈ సమాజంలో లేకపోలేదు. ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తిగా ఉన్నావా, నీకోసమే ఈ మాటలు. నీ జీవితం సరి చేసుకోవాలి. భూమి మీద మనుగడ సాగించడం, భూమి మీద గొప్పవాడి కావడం, భూమి మీద సెలబ్రిటీ అవ్వడం గొప్ప విషయం కాదు. భూమిని విడిచిన తర్వాత, మరణం తర్వాత నీ గతి ఏం కాబోతుందో అది తెలుసుకోకపోవడమే బుద్ధిహీనత. ఈ లోకంలో నిన్ను అనేకులు వెంబడించవచ్చు, ఈ లోకంలో గొప్పవారు నిన్ను ముందు నిలబెట్టచ్చు. మేము ఉన్నాము, నీకెందుకు, నువ్వు చెయ్యి, నువ్వు రాయి, నువ్వు ప్రకటించు, నువ్వు చెప్పు, నువ్వు ఇలా చెయ్యి అనొచ్చు. ఎంతవరకు నీతో ఉంటారు? నువ్వెంతకాలం వారితో ఉంటావు, వారెంతకాలం నీతో ఉంటారు? ఒక్కసారి ఆలోచించు. శరీరాన్ని విడిచిపెట్టడం నీ జీవితం, మరణం నీకు రాబోతుంది, సంభవించబోతుంది. అది ఇప్పుడు, అప్పుడో, ఎప్పుడో కాదు. మరణం ఏ రీతిగా నీకు రాకపోతుందో నీకు తెలీదు. మరణం తర్వాత నీ గతి యమగుండానికి పోకుండా నువ్వు తప్పించబడాలి. అందుకనే సరైన ఆత్మీయత గ్రహింపు నీకు అవసరం. లేఖనము గ్రహించే జ్ఞానము నీకు లేదు. మూర్ఖపు స్వభావంతో ఆలోచించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నావు. తప్పుడు అభిప్రాయం నుండి, దుర్మార్గతలో నుండి సన్మార్గంలోకి రావాలని యేసుక్రీస్తు నామంలో ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ కులము, ఏ జాతి, ఏ మతములో, ఏ ప్రాంతానికి చెందిన వాడవైనా సరే,
యేసుక్రీస్తు విషయమై అభ్యంతరపడకుండా సరైన విధానంలో ఆయనను గురించి లేఖనాలను గ్రహించాలని ప్రభు పేరట ఒక భారతీయుడిగా చేతులు జోడించి విన్నవించుచున్నాను. చిత్తగించండి, సావధానంతో ఈ మాటలను వీక్షించి ఈ మాటల యొక్క పరమార్థాన్ని గ్రహించి అర్థం చేసుకొని అనుసరించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. చూడండి, దేవుని వాక్యంలో గమనిస్తే అపోస్తుల కార్యంలో ఒక మాట రాయబడుతుంది. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 38వ వచనం. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటి ఫిలిప్ అతనికి బాప్తిసం ఇచ్చెను. కాబట్టి అభ్యంతరం ఏంటి అంటున్నాడు ఇక్కడ ఒక వక్త, ఒక మంత్రి, ఒక దేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తుని గురించి నాకు అభ్యంతరం లేదండి. ప్రారంభ దినాల్లో నాకు అభ్యంతరం ఉండింది, నాకు తెలియదు, గ్రహింపు లేకపోయినా నేను. కాబట్టి ఇప్పుడు నాకు అభ్యంతరం లేదు. నీకేమైనా అభ్యంతరం ఉందా? ఎందుకు ఆటంకము? ఇదిగో నీరున్నాయి, నేను మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను, యేసుక్రీస్తుని అంగీకరించాను, యేసుక్రీస్తు కొరకై జీవిస్తాను, నాకు ఏ ఆటంకాలు అభ్యంతరాలు లేవు, ఇదిగో నాకు బాప్తిసం ఇవ్వండి అని అడుగుతూ ఉంటున్నాడు. నీకు ఇంకా అభ్యంతరాలు ఉన్నాయా? లేఖనాన్ని గ్రహించు, సరైన వ్యక్తులతో సహవాసం కలిగి ఉండు, సరైన సేవకుడితో పాస్టర్ని అడిగి లేఖనం యొక్క సారాంశం తెలిసి వ్యక్తులతో నువ్వు సంబంధం కలిగి ఉంటే ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మీయంగా కట్టబడతావు, వాక్యం యొక్క పరమార్థము నువ్వు గ్రహించగలుగుతావు. అప్పుడు అభ్యంతరం లేకుండా నీవు కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన వాడవై నిత్య అగ్నిగుండా తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసురాలు అవుతున్నావని దేవుని వాక్యం ద్వారా భారతీయుడిగా, సహోదరుడిగా ఈ మాటలు మీకు విన్నవించుచున్నాను. 4వదిగా చూస్తే మార్కు వార్త 8వ అధ్యాయంలో 35వ వచనం. మార్కు వార్త 8వ అధ్యాయం 35వ వచనం. మార్కు వార్త 8వ అధ్యాయంలో 35వ వచనంలో ఇలా రాయబడింది, తన ప్రాణమును రక్షించుకోను గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. కాబట్టి ఈ దినాల్లో బ్రతకడమే ప్రాముఖ్యము. కొంతమంది అయితే మరణమైన పదాన్ని వినడానికి ఇష్టపడదు. ఊరిక తదాస్తు దేవతలు ఉంటారు అనుకునేవారు కూడా లేకపోలేదు. మరణం అంటే భయము. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడికి మరణం అంటే ఒక వరం. మరణం అంటే ఏంటో తెలుసండి, అది వీసా లాంటిది. యేసునందు విశ్వాసం ఉంచిన వారు, యేసు నమ్మిన వారికి మరణ భయం లేదు, భౌతిక మరణ భయం లేదు, ఆత్మ సంబంధమైన రెండవ మరణం కూడా వారిని ఏమి చేసుకోలేదు, రెండవ మరణం కూడా ఏం చేసుకోలేదు. కాబట్టి ఈ దినాల్లో అనేకులు దాడులు చేస్తున్నా లోబెడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరణ ఆయుధాలతో దాడి చేస్తున్నప్పటికీ చంపుతున్నా సరే సంతోషిస్తున్నారు. కారణం ఏంటంటే మరణం అనేది ఒక వరం యేసు నమ్ముకున్న వారికి. యేసు యందు విశ్వాసం ఉంచిన వారికి అగ్నిగుండం తప్పించబడుతుంది, యమగుండం తప్పించబడుతుంది. భౌతిక సంబంధమైన మరణమే వారికి వరము. అది వీసా లాంటిది భూలోకము నుండి దేవుని దగ్గరికి వెళ్ళడానికి. మరణించకుండా ఉన్నంత కాలం ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళరు. ఎవరు కూడా పరలోకానికి కానీ, జిన్నతికి కానీ, మోక్షానికి కానీ వెళ్ళరండి. మరణం తర్వాతనే ఆత్మ వెళ్తుంది, మనిషి వెళ్ళడు. శరీరం వెళ్ళదండి. శరీరాన్ని తగలబెట్టినా, శరీరాన్ని పాతిపెట్టినా ఈ శరీరం వెళ్ళదు, ఆత్మ వెళుతుంది. అందుకని ఏమని వాడుతున్నా తెలుసా? చచ్చి ఎక్కడున్నాడో అంటున్నారు. చచ్చిపోయిన వాడు ఇంకెక్కడుంటాడు? చచ్చి ఎక్కడున్నాడు అంటే అర్థం ఏంటంటే అగ్నిగుండంలో ఉన్నాడా, యమగుండంలో ఉన్నాడా, లేక మోక్షంలో ఉన్నాడా అనేది ఖచ్చితంగా తెలియదు కనుక చచ్చెక్కడున్నాడో లేక చచ్చిపోయాడనే పదాలను వాడుతూ ఉన్నారు. అంటే రెండు స్థలాలు ఉన్నాయి మరణం తర్వాత. ఒకటి పాపిష్టి పనులు చేసి మరణిస్తే అగ్నిగుండం యుగ యుగాలు, పాపక్షమాపణ లేకుండా మరణిస్తే అగ్నిగుండం, పాపక్షమాపణ పొంది మరణిస్తే స్వర్గములో ఉండబోతున్నారు, దేవునితో ఉండబోతున్నారు యుగ యుగములు. కాబట్టి మరణం అనేది
వారిని బంధించలేదు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందండి. కనుకనే ఇక్కడ అంటాడు, తన ప్రాణమును కాపాడుకున్నవాడు. ఎన్ని బాడీ గార్డ్స్ని పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? ఎంతమంది బాడీ గార్డ్స్ పెట్టుకుంటే నీ ప్రాణాన్ని కాపాడుకోగలవు, నీ దేహమును? మనకు తెలిసి ఇందిరాగాంధీని వారి బాడీ గార్డ్స్, ఆమె బాడీ గార్డ్స్ చంపారు. ఎంతోమంది ఉండగా రాజీవ్ గాంధీ గారిని మరి చంపుతూ వచ్చారు. గాంధీ గారి చుట్టూ ఎంతోమంది ఉండగా గాడ్సే గారి చేత చంపబడుతూ వచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే, భౌతిక సంబంధముగా నీ ఆత్మ శరీరాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆత్మను ఎవరు చంపడండి? కత్తులతో దాడి చేసి చంపినా, పెట్రోల్ పోసి దాడి చేసి చంపినా, ఒక విశ్వాసిని కానీ, క్రైస్తవుని కానీ, పాస్టర్ కానీ, సేవకుని కానీ దేహాన్ని చంపుతున్నారు. కానీ మతోన్మాదులు, మత పిచ్చగల చాదస్తపు వాదులు ఆత్మను ఎవడు తాకే అధికారం లేదు. ఆత్మ దేవుని స్వాధీనంలో ఉంది. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వారు పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తుని అంగీకరించిన వారైతే పరదేశికి వెళ్తారు. పాపక్షమాపణ పొందకుండా యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఇంకా పాపిష్ట పనుల్లోనే, ద్వేషంలోనే, పగలోనే, అసూయలోనే, దుర్మార్గతలోనే, దుష్టత్వంలోనే, ఇతరులను నష్టపరిచే స్థితిలోనే జీవించి మరణిస్తే వారు ఖచ్చితంగా యమగుండానికే వెళ్తారని గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. నేను చెప్పే మాట కాదు ఇది, నేనేం భయపెట్టడం లేదు. అన్ని గ్రంథాలు చెప్పే విషయం అదే. సత్యవేద గ్రంథం బహు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నీ పాపములోనే నువ్వు మరణించినట్లయితే అగ్నిగుండానికి వెళ్తావు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము నీ ప్రాణాలను లెక్క చేయకుంటే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావా? పోగొట్టుకో. కానీ యుగ యుగములు నిత్య రాజ్యంలో నువ్వు నాతో పాటు ఉండబోతున్నావు, నీ ఆత్మ ఉండబోతుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కొంతమంది దేహాన్ని కాపాడుకోవాలనుకుంటావు. ఎంతకాలం కాపాడుకుంటావు? ఎన్ని కోట్లు ఇచ్చి కాపాడుకుంటావు? అది ఒకనాడు మట్టిలో కలిసిపోవాల్సిందే, లేదా బూడిదైపోవాల్సిందే. అది చిరస్థాయిగా ఉండేది కాదు. కానీ ఆత్మకు చావు లేదు, అది యుగ యుగములు ఉండేది. ఉంటే యమగుండంలోనైనా ఉంటుంది, లేదా అది మోక్షంలోనైనా ఉండబోతుంది. కానీ యమగుండం తప్పించుకోవడం నువ్వు ఎంతో నీతిమంతురాలు, బుద్ధివంతురాలు అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కనుకనే ప్రియమైన వారలారా, ఎందుకు క్రైస్తవులు ఇలాగున యేసుక్రీస్తు నిమిత్తం, స్వార్థ నిమిత్తం ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని దాడులు గురి అవుతున్నారు, ప్రాణాలు అర్పిస్తున్నారంటే వారు ఒకరోజు యుగ యుగములు దేవునితో పాటు ఉండడానికి ఇష్టమవుతుంది. అది దేవుడిచ్చినటువంటి అవకాశము, దేవుడిచ్చిన అధికారము. కనుకనే ఈ అవమానాలకు, నిందలకు, దాడులకు ఎన్ని బూతులు తిడుతున్నా సహించి ఓర్చుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? తిరిగి బదులు దూషించడం లేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జీవించినాడు. అలాగన యేసుక్రీస్తు నమ్మిన వారు ఇలాగే ఉండాలని ఆయన చెప్పాడండి. ఇలాంటి మాటలు చెప్పిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అలాంటి మాదిరి ఎవరు లేరండి, ఒక్క యేసుక్రీస్తు నాథుడు తప్ప. కనుకనే ఇది 4గా చూస్తున్నాం. చివరిగా 5వదిగా చూస్తే మార్కు వార్త 10వ అధ్యాయము 29, 29, 30 వచనాలు చూస్తే, చివరిగా 5వదిగా మార్కు వార్త 10వ అధ్యాయము 29, 30 వచనాల్లో చూస్తే, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములను, అక్కజులనైనా, తల్లిదండ్రులైన, పిల్లలైనను, భూములను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 రాబోవు లోకంలో నిత్య జీవము పొందును. ఎందుకు నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము అంటున్నాడంటే 30వ వచనంలో చెప్తున్నాడు, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుతాడు. అంటే ఈ లోకము, ఈ భూమి, ఈ ఆకాశము లయమైపోతున్న మికుటమైన వేండ్రముతో ఈ సృష్టి క్రొత్త సృష్టి కాబోతుంది. ఆ క్రొత్త లోకములో, రాబోయే లోకములో నిత్య జీవమును పొందుతాడని దేవుని వాక్యము, సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఏమి రాయబడిందంటే, అన్నదమ్ములను, అక్కజనులను, భార్యలను అని రాయబడిన మాట. ఇది భౌతికంగా కొంతమంది ఇస్లామీ సహోదరులు తీసుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని కొంతమంది భౌతికంగా ఇస్లామీ సహోదరులు తీసుకున్నారు. అంటే పరలోకంలో కూడా భూములు ఉంటాయి, పొలాలు ఉంటాయి, పనులు ఉంటాయి. ఆ పరలోకంలో కూడా అన్నదమ్ములు ఉంటారు, అక్కజల్లులు ఉంటారు, కన్యకులు ఉంటారు, భార్యలు ఉంటారు, ద్రాక్షరసం ఉంటుంది, మద్యం ఉంటుంది అనేటువంటి మాటలు కూడా కొంతమంది ఇస్లామీ సహోదరులు వాడుతూ ఉంటున్నారు. ఏమండి, పరలోకంలో
దేవుడుండే రాజ్యములో అక్కడ భార్య పిల్లలతో సంబంధాలు ఉండవండి, అక్కడ శరీరం ఉండదండి సుఖించడానికి, కుటుంబ జీవితం జీవించడానికి ఆత్మ ఉంటుందండి. ఆత్మకు అవన్నీ సంబంధం లేవండి. శరీరంలో ఉన్నప్పుడే అవన్నీ బంధాలు, బంధుత్వాలు, కార్యకలాపాలు ఉంటాయి, కానీ ఆత్మకి అవేమీ పని చేయవు. కాబట్టి సత్యాన్ని గ్రహించిన మాట విషయం ఏంటంటే, అక్కడ యుగ యుగములు నిత్య రాజ్యములో దేవునితో పాటు ఉండబోతున్నావు. శ్రమ, కష్టము, వేదన తిరిగిపోతాయి. శాంతి, సమాధానం, సంతోషం ఆ నిత్య రాజ్యములో. ఏడుపు, దుఃఖం, బాధ ఏది ఉండదు. ఆ రాజ్యం కొరకు పొందాలంటే యేసుక్రీస్తునే సొంత రక్షకుడికి అంగీకరించాలా. ఆయన నామనిమిత్తమే, ఆయన స్వార్థ కొరకై విశ్వాసిగా దేవుని కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించాలా. శ్రమలని, కష్టాలని, బాధలని అన్నదమ్ముల ద్వారా, అక్కజనుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, సహ ఉద్యోగుల ద్వారా, వ్యాపారుల ద్వారా వస్తున్న నిందలు, వేదనలు, అవమానములు, ద్వేషములు అన్నీ కూడా దేవుని కొరకై భరించి నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో వారే ధన్యుడు, అంటే ఆశీర్వదించబడిన వారు నిత్యాగ్ని కూడా తప్పించుకొని నిత్య రాజ్యంలో యుగ యుగములు ఉండబోతున్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీకు కూడా కావాలనుకుంటున్నావా? అలాగైతే ఆ మంత్రి అన్నట్టుగా, ఇదిగో నేను ఆయన విశ్వాసం ఉంచాను, నమ్ముతున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వడని ఫిలిప్పిని మరి అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో అడిగినట్టుగా నువ్వు కూడా కోరుకున్నట్లయితే యేసుక్రీస్తు నామం కొరకై నీ జీవితం ఈరోజు నుంచి జీవించి నీ పాపిష్టి చేష్టలు, నీ దుర్మార్గతను విడిచిపెడితే యేసుక్రీస్తుని నేను సన్మార్గంలో నడిపిస్తాడు, అగ్ని కూడా తప్పిస్తాడు, నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నిత్య రాజ్యములో నీకు ఒక స్థానం ఇవ్వబోతా ఉన్నాడు. కావాలని కోరికుందా? నువ్వు ఏమీ చేయని అవసరం లేదు. ఇలాగ యేసుక్రీస్తు నమ్ముకొని ఈ కష్టాలు, శ్రమలు అనిపిస్తూ వెనక్కి తిరిగి మరలా వెళ్ళిపోయేదానవుగా ఉన్నవా? అలాగైతే నువ్వు రక్షణ పొందలేనటువంటి వ్యక్తివే. నువ్వు అగ్నిగుండానికి పోతావు, తప్పించుకోలేవు. కాబట్టి సరి చేసుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని కొరకు జీవించు, శ్రమలు, కష్టాలు, అభ్యంతరాలు అన్నిటిని భరించు. నిత్య రాజ్యము నువ్వు స్వతంత్రించుకుంటావు. నువ్వు ధన్యురాలు కాబోతున్నావు. ఒకవేళ దుర్మార్గతలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే యేసు ప్రభువా, నేను పాపిష్టి పనులు చేస్తున్నా, నా జీవితంలో ఏ మంచితనము లేదు, నేను అంత నష్టం కలిగిస్తున్నాను, నేను సజ్జనుడిని కావాలను దుర్జనుడిగా జీవిస్తున్నాను, నా ప్రతి పాపం నీ రక్తంలో కడుగు, నన్ను కూడా సన్మార్గంలో నడిపించు, ఈ అగ్ని కూడా తప్పించు, నిత్యరాజ్యంలో నన్ను కూడా చేర్చుకో, నీ రక్తం నా ద్వేషంలోనే కడుగు అని నువ్వు కోరినట్లయితే యేసు రక్తం ప్రతి పాపము నుంచి, దుర్మార్గత నుంచి తప్పించి, కడిగి, పవిత్రపరిచి, సన్మార్గంలో నడిపించి ఆ నిత్య రాజ్యంలో నిన్ను కూడా వారసురాల్ని చేయబోతా ఉంది. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. దుర్మార్గతను విడిచి సన్మార్గంలోకి వచ్చి నీ నిమిత్తమై, నీ స్వార్థ నిమిత్తమై శ్రమలను, బాధలను, ఇబ్బందులను అనుభవించి వారి ప్రాణమును, ఆత్మను కాపాడుకొని అగ్నిని తప్పించుకొని నిత్య రాజ్యానికి యుగములు నీతో పాటు ఉండేటట్టుగా, నీ కుమార్తెగా నీ రాజ్యంలో చేరి నీతో ఆనందించినట్టుగా సహాయపడమని తీర్మానం అంగీకరించమని, ఎవరైతే ఎందు విశ్వాసం ఉంచి బాధలు, శ్రమలు, కష్టాలు, వేదనలో, నిట్టూర్పులో, ద్వేషంతో, పగ, అసూయను అనుభవిస్తున్నారో వారిని మీరు ఆదరించి, ఓదార్చి, బలపరిచి, ధైర్యపరిచి, నీ కొరకై, స్వార్థ కొరకై స్థిరపరిచి, సంరక్షించి మీ రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.